వెల్కమ్ టు పిఎస్టీవీ న్యూస్. ప్రజా రవాణా వ్యవస్థలో ఆటో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని, రాత్రి పగలు ఎండావాన పండుగ పబ్బం అనే తేడా లేకుండా ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే ఆటో డ్రైవర్ల సేవలను అభినందిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రులు ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ అన్నారు. ధర్మవరం పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆటో రిక్షాల డిజిటల్ రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్ ఆధారిత భద్రతా విధానం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రతినిధిగా ఇవాళ మన ధర్మవరం నియోజకవర్గానికి ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చిన సోదరుడు వీరయ్య గారికి, జయశ్రీ గారికి, ఓపిరెడ్డి గారికి, అరుశ్రీ గారికి, జింకా రామాంజలి గారికి, ఆర్డీఓ రంభపల్లెడ్డి గారికి, కమిషనర్ వెంకటరమణ గారికి, గిరిరాజ్ నగేష్ గారికి, నాగరాజు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, శివశంకర్ గారికి, చంద్ర గారికి, ఇంకో చంద్ర గారికి, ఓబ్లేష్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర కూటమి మిత్రులకి, ప్రధానంగా ధర్మవరం కుటుంబ సభ్యులకి మరీ ప్రధానంగా ఇవాళ ఈ శ్రమని చీరగా నేసి చెమటంతో దానికి డిజైన్ల రూపంలో సొబగులు అద్ది ధర్మవరం పట్టు అంటే అంతర్జాతీయంగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిన ధర్మవరం చేనేత సోదరులందరికీ కూడా నమస్కరిస్తూ, అదే సందర్భంగా 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలో ఉంటున్న ప్రతి చేనేతకి, ప్రతి నేతన్నకి, ప్రతి నేతమ్మకి, ముఖ్యంగా చేనేతలతో కలిసిపోయి మమేకమై ఉంటున్న ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, చేనేత అంటే కేవలం ఒక చేతి వృత్తి కాదు, అది భారతీయతకి ప్రతిబింబం, మన స్వదేశీ భావనకి ఒక ప్రతీక. ఇవన్నీ కాకుండా మన ఉత్కృష్టమైన మన సంస్కృతికి, మహోన్నతమైన మన వారసత్వ సంపదకి ఒక జీవనాధారం. అటువంటి చేనేతలకి తరతరాలుగా మన ఆర్థిక పరిపుష్టిలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకోవడంలో కానీ కష్టపడుతున్న, శ్రమిస్తున్న చేనేతలకు సంబంధించి జాతీయ చేనేత దినోత్సవం జరపాలని ఆలోచన చేసిన సందర్భంగా ముందు ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 12 సంవత్సరాల క్రితం చేనేత జాతీయ దినోత్సవంగా ఆగస్టు 7ను గుర్తించి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ వేడుకలు కేవలం చేనేతలకు మాత్రమే ఇస్తున్న గౌరవం కాదు,